ఆపరేషన్ సింధూర్కి పూర్తి మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కూటమికి సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. అదే కాకుండా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి. ఎందుకంటే ఇటీవల కాలంలో పదే పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పీపీఏ అయింది మన ఎస్బిటిసిఎల్ నుంచి. దాన్ని తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము. యాక్సిస్ అను బ్రూక్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 400 మెగావాట్లు మనం ₹4.60 పీపీఏ చేసామన్నమాట. ఇది పీక్ కవర్స్ని, దాని పీక్ అవర్స్ అంటే మనకు పొద్దున పూట 6 నుంచి 10 దాకా, అట్లనే సాయంత్రం పూట 6 నుంచి 10 దాకా మనం పీక్ అవర్స్ అంటాము. అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవర్. గత ప్రభుత్వం ఇదే పీపీఏని, యాక్సిస్కి సంబంధించిన పీపీఏని ₹5 పైచీలకు డబ్బులతో, 12 పైసలు పైచీలకు పంపిస్తే మనం దాన్ని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి, ఎవరితో యాక్సిస్ వాళ్ళతో కానీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి, దాదాపు మేము ₹4.60 మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్ అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేసాం. ₹4.60 ఇచ్చాము. దాన్ని సాక్షిలో పదే పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత, వాళ్ళ అభిమానుల చేత కూడా, అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది. గతంలో కూడా మీరు చూసి ఉంటారు, 19 నుంచి 24 దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. ₹1,29,000 కోట్లు పైచీలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు. పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పర్చేసెస్ ద్వారా దాదాపు ఒక సంవత్సరంలోనే 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచెబితే ఈ రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారాన్ని ప్రజల మీద వేసి వెళ్ళారు. పోయినసారి మీకు చెప్పాను, 19 నుంచి 24 మధ్యలో దాదాపు ఎఫ్పీపీఏ ఛార్జెస్ దాదాపు 20,000 కోట్లు చేసి వెళ్ళారు. అది ఇప్పుడు ప్రజల మీద భారం పడుతున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఒకసారి దాన్ని తిప్పికొట్టాము. పదే పదే వాళ్ళు ధర్నాలు పెట్టడం, అసెంబ్లీలో క్వశ్చన్లు వేయటం అవి చేస్తే దాన్ని అసెంబ్లీలో కూడా దీటైన సమాధానం చెప్పామన్నమాట. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాల. అదే కాకుండా వీలైతే ముఖ్యమంత్రి గారు అయితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా చెప్పే భాగంలోనే ఈ యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్కి సంబంధించిన మనం పీపీఏ చేసుకోవడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూడండి, గమనిస్తే వాళ్ళు 2022 నవంబర్లో ₹5.12 ఇదే పీపీఏ జగన్ గవర్నమెంట్ పీపీఏ చేసుకున్నారు. పీపీఏకి పంపించారు, ప్రపోజల్ పంపిస్తే మనం దాన్ని వెనక్కి తెప్పించి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెనక్కి తెప్పించి పూర్తిగా స్టడీ చేసి అంత కాదని చెప్పి మనం ₹4.60 చేసుకొని సోలారు, విండ్ ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ ఏంటంటే పగలపూట తయారయ్యే సోలార్ని కానీ విండ్ కానీ వీటన్నిటిని కూడా బ్యాటరీలో స్టోరేజ్ చేసి దానికి పీక్ అవర్స్ అంటే మనకు సాయంత్రం పూట ఎప్పుడైతే కరెంటు ఎక్కువ రూపాయలతో కొంటామో ఆ టైంలో మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసిన పవర్ని మనకి అందించాలనేదే దీని పీపీఏ అగ్రిమెంట్ అనమాట. వాళ్ళు గతంలో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు యావరేజ్గా ₹9.30 పైన పవర్ని కొనుగోలు చేశారు. ఒక్క పీక్ అవర్స్లో పవర్ వాళ్ళు ₹9.38 పవర్ కొనుగోలు చేశారు. 10,000 కోట్ల రూపాయలు పవర్ పర్చేజీల మీద విపరీతంగా ఖర్చు పెట్టి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడమే కాకుండా ప్రజల మీద భారం వేశారు అనమాట. ఇంకోటి కూడా దీనివల్ల మనకి ఇప్పుడు యాక్సెస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఏంది లాభం అంటే దీనివల్ల 1,600 ఎకరాల నుంచి 1,500 ఎకరాల పైన, 1,600 ఎకరాల నుంచి 1,700 ఎకరాల పైన మనం లీజుకు తీసుకుంటాం రైతుల దగ్గర. ఒక్కొక్క రైతుకి ఎకరాకి ₹31,000 కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. రైతులకు కూడా 5% 10% మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా. ప్రతి 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ప్రతిసారి పెంచుకుంటూ వెళ్తుంటాం. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ, దీని ద్వారా 9% జీఎస్టీ వచ్చింది ఇది మన ప్రభుత్వానికి. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్
మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇది కాకుండా ఎనర్జీ సెక్యూరిటీ 400 మెగావాట్లు మన రాష్ట్రంలోనే మన దగ్గరే పవర్ తయారైంది. మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగం వస్తుంది, రైతులకి కౌలు వస్తుంది. ఇన్ని మేలు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఎక్కడ కొన్నారు సెకీ పవరు? తీసుకెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో కొని, రాజస్థాన్లో కొనటమే కాకుండా దానికి ఏంటి అనేది చూస్తే మీరు ఒకసారి ₹2.49 మేము చేసుకున్నాము. ఆ రోజు మీరు పెద్దగా గొడవ పెట్టారు మీ కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ మీరు ఎట్లా చేసుకున్నారని అడుగుతున్నాను. ₹2.49 చేసుకున్నారు, ప్లస్ 7 పైసలు మన సెక్కి కమిషన్ ఇస్తున్నారు. డ్యూటీ బీసీ డ్యూటీ కానీ ప్లస్ జిఎస్టీ కానీ ఇవన్నీ కలుపుకుంటే ₹3.05 నుంచి ₹3.10 పైన పడుతుంది. ఇది కాకుండా ఐఎస్టీఎస్ ఛార్జెస్ పడుతున్నాయి, మళ్ళీ లైన్ అక్కడి నుంచి ఐఎస్టీఎస్ ఛార్జెస్ పడుతున్నాయి. ఇవి మళ్ళీ ₹1.5 పైన పడతాయి. ఇవి కాకుండా మళ్ళీ మనకి అక్కడి నుంచి ఇక్కడ దాకా రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ₹5 పైచీలకు పైన పడుతుంది అనమాట. ఇది కూడా ఏంది, డే టైం పవరే. ఇది ఓన్లీ పగలపూట ఇచ్చే పవరు. 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే ఈ పవర్ వస్తుంది. ఈ పవర్లో ప్రొడ్యూస్ అయ్యే పిఎల్ఎఫ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒకసారి చూస్తే మనకు పిఎల్ఎఫ్ చూస్తే ఓన్లీ 20% మాత్రమే సోలార్ ద్వారా మనకి పిఎల్ఎఫ్ వచ్చింది. ఇది ఇప్పుడు మనం బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ ద్వారా 60% అబోవ్ ఇవ్వాలి పిఎల్ఎఫ్ అనేది మనం ఖచ్చితంగా దీని రూల్స్లో పెట్టాము. ఇదే కాకుండా ఇది కనుక మనం 60% కనుక వాళ్ళు సోలార్ తోటి ఒప్పందం చేసుకుంటే ఓన్లీ 18 నుంచి 20% మాత్రమే పిఎల్ఎఫ్. దీంట్లో మనం 60% ఇవ్వాలని చెప్పి మనం నిబంధనలో చాలా గట్టిగా పెట్టడం జరిగింది. ఇది ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు పెనాల్టీ కూడా పడిద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా ప్రజల సొమ్ము పక్కదారి పట్టే ప్రసక్తే లేదు. ఈ అన్నింటి యాక్సిస్ సంబంధించి బ్రూక్ ఫీల్డ్కి సంబంధించిన ఈ ఒప్పందం పూర్తిగా అందరు అధికారులు నిపుణుల మధ్య దీన్ని వెరిఫై చేపించి దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేయటమే కాకుండా పీక్ కవర్ డిమాండ్ని మనం మీట్ చేయటం కోసం చేసుకున్న ఒప్పందమే. ఇలాంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి నష్టం జరగదు. మనం వాడు ₹9.38 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్ల కక్కుర్తితోటి మనకు వచ్చిన సోలారు ఉత్పత్తి, విండు ఉత్పత్తి, మన రాష్ట్రంలో ఉత్పత్తిని షట్ డౌన్ చేసి బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర విపరీతమైన పవర్ పర్చేసెస్ చేసి ₹9.38 పెట్టి పవర్ కొని విపరీతమైన భారం పెంచడం వల్లే పోయినసారి 2022, 23, 24లో విపరీతమైన పవర్ ఛార్జెస్ పెంచడం, డిస్కమ్ల దగ్గర నుంచి జెన్కో దగ్గర నుంచి మన పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి మన వీటీపీఎస్ పవర్ ప్లాంట్లు ఇవన్నింటిని కూడా సర్వనాశనం చేయటం జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం. ఇవాళ కూడా మళ్ళీ సాక్షిని అడ్డం పెట్టుకొని మనం ఏదైనా ఒక మంచి పని చేసి ప్రజలకు ఉపయోగపడే పని చేయటం, అదేవిధంగా మన డిస్కమ్స్కి ఉపయోగపడే పని కనుక ఏదైనా చేస్తే పదే సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని మన మీద కుట్ర చేసే ప్రయత్నం, తప్పుడు రాతలు రాసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకునేది తప్పక ప్రజలకు నష్టం చేసే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా తీసుకోమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తూ ఉన్నారు, దేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే ప్రధానమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా వచ్చి సహకరిస్తున్నారు. దేశ ప్రజలే కాదు, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మీద నిందేసే కార్యక్రమం మీద ఉన్నాడు. అబద్ధం మాటలు, టీవీని వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని అబద్ధం మాటలు, సత్యదూరమైన మాటలు ప్రజల్లో తప్పుదారం పట్టించారు. ఎందుకంటే ఆ మీడియా కానీ ఆ పార్టీ కానీ మొత్తం కూడా అవినీతి సొమ్ముతోటి ఏర్పడింది కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యం దాని ద్వారా తప్పుడు వార్తలు రాయటం. గతంలో కూడా కరెంటు బిల్లులు పెంచమని చెప్పారు, వీళ్ళు పెంచామని. వాళ్ళు పెంచిన ఛార్జీలు మళ్ళీ మనమే నిందేయటం. ఇవాళ వాళ్ళు పీపీఏ చేసుకున్న యాక్సెస్ని మనం దగ్గరకు పిలిచి దాన్ని సరిచేసి ₹5.15 తగ్గించి ₹4.05 చేయటమే కాకుండా పీక్ అవర్స్లో పవర్ ఇవ్వాలి. గతంలో వాళ్ళు ఏమో ఒప్పందం చేసుకున్నారు, గ్యాస్తో చేయాలన్నారు. గ్యాస్ అనేది వాళ్ళ ఖరీదుతో పోతుంది కాబట్టి గ్యాస్ కాదు, బ్యాటరీ స్టోరేజ్ ద్వారా మీరు వచ్చిన పవర్ని బ్యాటరీ ద్వారా ఆపుకొని సాయంత్రం పూట పీక్ అవర్స్లో ఇవ్వమనే ఒప్పందం మనం చేసుకున్నాం. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకొని సరిచేసి, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిచేసి, ఎక్కడైతే అనవసరమైన డబ్బులు పెట్టారో ₹42, ₹45 ఎక్కువ పెట్టిందని మనం తగ్గించేసి చేసుకున్న దాన్ని కూడా తప్పుడు రాతలతోటి జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు పదే వీటిని తప్పుడు రాతలతోటి ప్రజల్లో పంపించాలని చూస్తుంది. ప్రజలను నమ్మొద్దు. చాలామంది మేధావులు ఉన్నారు. ఒకసారి మేము ఏదైతే మా ఎస్పీడీసీఎల్, మా డిస్కమ్లో అగ్రిమెంట్ అయినాయో వాటిని పూర్తిగా మీరు స్టడీ చేసి వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.